వైసీపీకి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో వైసీపీ కొంత బలంగా గెలుచుకుంటూ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకంటూ ఒక పవర్ వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీపీలు చూసినా, జడ్పీటీస్ చూసినా, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్లు చూసినా ఏవి చూసినా కూడా బెదిరించో ప్రలోభ పెట్టో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలు మార్పించి కూటమి ఆ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏం చెప్తారు? అంటే కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం చెప్పుకోవాలి ఈ పార్టీల పేర్లు. ఎందుకంటే ఒక రాష్ట్రాల్లో కూడా రాత్రికి మారిపోయిన రాష్ట్రాలు చూసాం. త్రిపుర లాంటివి మాకు అట్లేదు గుర్తుంది. ఇంకా రాత్రికే మొత్తం మారిపోయిన పరిస్థితి చూసాం కదా. సో నేనేమంటా అంటే కొత్త నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉందేమో ఎన్డీఏ కూటమి. అసలు మా ప్రజలకి, మా లాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళందరికీ కూడా అంటే గెలిస్తేనే అంటే అధికారం మారితేనే అంటే కొత్త భాష, కొత్త పద్ధతులు నేర్పిస్తారేమో ప్రజాస్వామ్యం అనిపిస్తూ ఉంది నాకు. గెలిస్తేనే ఇంక అన్ని రకాల సంస్థలని కూడా తమ చేతుల్లో ఉండాలి. మేము గెలిచాం కదా, మా దగ్గర ఉండాలి కదా అనే ఒక ఫీలింగ్ బహుశా ఇంక కింది నుంచి పైదాకా వచ్చేసింది. ఆ సమస్యలు పెట్టుకునే ఈ రోజున ఎక్కడ రకరకాల అస్సలకి ఒక్కరు లేని చోట అంటే నాట్ ఈవెన్ తునిలో అయితే ఒక్కరు కూడా లేరు. ఫస్ట్లో అంత వైసీపీ వాళ్ళే. కానీ దానికోసం చూసాం కదా 3-4 రోజులు పెద్ద యుద్ధంలాగా మారి చివరికి అసలు అన్ని రకాల భయపెట్టే ప్రయత్నాలు, ప్రలోభాలు, పోలీసు వాళ్ళు అందరూ వాడబడ్డారు కదా. తిరుపతి కార్పొరేషన్ చూసాం కదా మనం. ఆఖరికి అసలుకి ఇంకా ఎమ్మెల్సీ కిడ్నాప్, కార్పొరేటర్లు బస్సులోంచి లాక్కెళ్తాంటే చూసాం. అట్లాగే నిన్న అనంతపురం జిల్లాలో కూడా పోతా ఉంటే నాయకుల్ని అరెస్ట్ చేసేయడం, కేసులు పెట్టడం. అసలుకి ఒక బహుశా కొత్తపల్లి, కొచ్చిరపక్క ఎక్కడ ఊరి పేరు మర్చిపోయినా, సత్సాయి జిల్లాలో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎంపీపీ నేను బాగున్నాను ఇక్కడే ఉన్నా అంటే కిడ్నాప్ అయిపోయింది ఆమె అని చెప్పి కేసు పెట్టే ప్రయత్నం. ఆ తర్వాత మన అదే ఇక్కడ తెనాలి దగ్గర అదొక ఊరు ఉంటుంది, తెనాలి దగ్గర అన్ని రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఇవన్నీ రకరకాల పేర్లు అసలుకి. కర్నూలు జిల్లాలో అట్లా అనంతపురం మున్సిపాలిటీ మేయర్ని మార్చాలని, కర్నూలు మార్చాలని, అట్లాగే ఇవరికి కడప మీద కూడా చేయబెడదామని, చివరికి గోపురంలో ఆ ఊర్లో నకిలీ ఐడి కార్డులు పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాంట్లో కూర్చునే ప్రయత్నం ఎంపీటీసీల స్థానంలో. సో ఇన్ని చూస్తూ ఉన్నాం కనుక దానికి అధికారులు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. సో ఆ ఇబ్బంది చాలా ఉంది. ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా అసలుకి ఇటువంటి రాజకీయాలని ఎక్కడ తీసుకెళ్తారు అంటే ఇంక అందరూ అసలు దానికి ఎందుకు ఊరికి ఒక ఆర్డినెన్స్ ఇచ్చుకోండి, ఎన్నికలు పెట్టాం, మేము నియమిస్తాం, డైరెక్ట్గా మేము నియమిస్తాం, గజెట్ ఇచ్చేస్తాం, ఆఖరికి ప్రభుత్వాలు వస్తే మార్చుకోండి అని చెప్పుకోండి. అది ఆ పద్ధతి, ఎన్డీఏ పద్ధతి అదే ప్రస్తుతం నాకు కనిపిస్తున్నది. కాబట్టి గొడవ లేనిది అసలుకి ఆ కారుమూరి నాగేశ్వరరావు ఇంటి చుట్టుముట్టారట. ఇంటిని చుట్టుముట్టలేదు నాకు అర్థం కావడం లేదు. ఒక 500-600 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి ఆ ఎంపీపీ ఆయన నివాసంలో ఉన్నాడని చెప్పేసి తెలిసి ఆయన ఇంటిని చుట్టుముట్టి వచ్చారు. అంటే ఏం చేస్తారు అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ? అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు అంటే ఈ ప్రయత్నాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఎన్నికలు వైసీపీకే దక్కుతున్నాయి. అంటే వైసీపీ కార్యకర్తలు తమ శక్తి మేరకు, శక్తికి మించి ప్రతిఘటిస్తూ ఉన్నారు. అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనంతపురంలో చూశాను నేను. అనంతపురంలో అసలుకి అయిపోయింది అంతా అనుకుంటుంటే ఆఖరికి అది ఆగిపోయింది. కర్నూలు అసలు వీలే కాలే. కడప అయిపోయింది ఆల్రెడీ. మేయర్ ఎన్నిక, జడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిపోయింది ఆల్రెడీ. కనుక చివరికి నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి, ఒకటి ఉంది, అది కూడా అయిపోతుంది. సో ఏం చెప్పినా ఎలనూరులో, సో ఏమి చెప్పినా సరే ఈ రోజున ఆ ప్రయత్నాలు మంచిది కాదు. అంటే ఎటువంటి బలము లేకుండా 1-2 తేడా ఉంది ప్రయత్నం చేస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఒకరు కూడా లేకుండా పోతే మొత్తాన్ని తెచ్చి పక్క పెట్టుకొని వీటి చేసే ప్రయత్నం చేయడం. లేదంటే ఒకరు ఇద్దరు ఉంటే కూడా అక్కడికి 50 మంది కార్పొరేట్లు ఉండాల్సిన స్థానంలో 2-3 ఉంటే వాళ్ళను కూడా తెచ్చే ప్రయత్నం చేయడం. సో ఈ విధమైన ఒక ప్రయత్నాన్ని మొత్తం మనం అందరం దీన్ని ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే అందరి హక్కులు ప్రమాదంలో పడతాయి. అందరి రాజకీయంలో ఇట్లాంటి దుర్ఘటనలు ముందుకు వచ్చినాయంటే ప్రజల జీవితం దుర్భరం అవుతుంది. సో ఈ రోజున వాళ్ళ ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకుంటా ఉన్నారు.
మెజారిటీ నేను నాకు స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆ పైన కూడా అసలు వైసీపీ శ్రేణులు అన్నీ కూడా తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, కాపాడుకుంటున్నాయి కూడా. ఇప్పటికి వచ్చిన వార్తలు బట్టి మెజారిటీ ఆ చేతిలో ఉన్నట్లు అర్థమవుతా ఉంది. అలా ఇంకొన్ని వాయిదా పడతా ఉన్నాయి, ఆఫీసర్లు వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఫీసర్లు చేస్తున్నారు అంటే ఇంక అంతే కదా, వాయిదా వేయాల్సింది కదా. ఆఫీసర్లు వాయిదా వేయలేకపోతే కోరం లేదని చెప్పి ఏమైనా వేస్తారు, ఆఖరికి ఆఫీసర్లు వేస్తారు. లేకపోతే స్ట్రాటజిక్గా కూడా ఆఖరికి వీళ్ళు పోక కోరంలో అది చూద్దాం, రేపు ఇంకా అవకాశం చూద్దాం అనే ప్రయత్నం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా చాలా అన్యాయమైన రాజకీయాన్ని చూస్తూ ఉన్నాం. ఇటువంటిది కాదు. నువ్వు అసలుకి ఏమి నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఒక్కరు కూడా లేని చోట మాకు బంధబలం ఉంది కదా, మేము చేస్తాము, అసలుకి అధికారం మా చేతిలో ఉంది కదా, అధికార యంత్రాంగం మా చేతిలో ఉంది కదా, మేము చేస్తాము, 50లో ఒకరు లేకపోయినా మేము మార్చేసి తెచ్చి చేసేస్తాము. ఎమ్మెల్సీలు కూడా కిడ్నాప్ తిరుపతి చూసాం కదా మనం. పాపం ఎన్నిక అయిపోయినాక అందరూ వచ్చి వైసీపీ ఆఫీస్ ఏడుస్తా ఉన్నారు, అంత ఏడుస్తా ఉన్నారు, ఆఖరికి మమ్మల్ని ఇట్లా బెదిరించినారని చెప్పి. అయినా ఏ యాక్షన్ లేదు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి లాయర్ వచ్చేసేసి దానిపైన మళ్ళీ కేసు వేసి ఆయన మాట్లాడే, అంటే చివరికి భారత ప్రజాస్వామ్యం దెబ్బతింటా ఉంది అనే విధంగా అట్లా ఢిల్లీ వాళ్ళు కూడా భయపడే పరిస్థితి. ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏపీ మీద ఏపీలోనే కేసులు వేసే పరిస్థితి. సో ఇటువంటిది మానేయమని నేను రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ టీమ్. ఇందువల్ల మీకు ఒరిగేది ఏంది లేదు. ఏముంది ఇంకో సంవత్సరం అయితే ఒక సంవత్సరం ఎట్లాగూ మీరు ఎట్లా పొలిటికల్ గవర్నెన్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే వైసీపీ ఎంపీపీలు ఉంటారో, ఎక్కడైతే వైసీపీ నాయకులు అది పదవుల్లో ఉంటారో అక్కడ ఎట్లా పనులు చేయరు. మీరే చెప్పారు కదా, నేను నా మాట కాదు, చేయమని చెప్పారు మీరు. కాబట్టి దీనికి అంతా ఎందుకు గ్రామాల్లో మీరు టెన్షన్లు పెట్టిస్తారు, ఎందుకు గ్రామాల్లో మరి అక్కడికి ఆ తగువులు ఎందుకు పెంచుతారు మీరు ఆఖరికి? అంటే ప్రశాంతంగా గ్రామసీమల్ని ఎట్లా, రైతుల్ని ఎట్లా ఆదుకునే పరిస్థితి మీ దగ్గర లేదు. రైతాంగాన్ని పడుచుకునే పెద్ద విషయం మీ దగ్గర లేదు. నీళ్ళు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, పోలవరం ఇప్పుడే సీఎం గారు పోయినట్లున్నారు, ఏదైనా కానీ మరి గ్రామ ప్రాంతాలని ప్రశాంతంగా ఉంచండి. అసలుకి మీరు నాయకులు ఊర్లోంచి బయటికి పోవడాలు ఇవన్నీ ఏంది, చాలా ఎబ్బెట్టుగా ఉంది. చాలా మీ రాయలసీమలో జరుగుతుంది, చాలా ఎబ్బెట్టుగా ఉంది చూడ్డానికి కూడా. అంటే ఏం నేర్పిస్తున్నారు రేపు వీళ్ళందరికీ? పోలీసులు తీరైతే దీనికి సంబంధించి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యతల పైన ఉంది. వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకుండా అసలుకి సిస్టమ్ దెబ్బతినేటప్పుడు మరింత మన ప్రవర్తన కూడా సిస్టమ్ దెబ్బతినే అనుకూలంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియలు దెబ్బతింటా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనం. దానికి ఏది నేనేం ఎవరికి ఫేవర్ చేయమని చెప్తున్నాను, ఏది న్యాయమో చేయండి. దాన్ని కంట్రోల్ చేయడానికైనా ప్రొటెక్షన్ ఏది. ఇప్పుడు ఉదాహరణకి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు ముట్టడిచ్చారు, 100 మందో 200 మందో 500 అంటున్నారు, 500 మంది వచ్చారు అని ముట్టడిచ్చారు. మరి ఎట్లా అక్కడ లాండ్ ఆర్డర్ పరిస్థితి? గొడవ జరిగితే వైసీపీ వాళ్ళు దానిలో ఏదైనా గొడవ జరిగినా కూడా అక్కడ మళ్ళీ పెద్ద విధ్వంసం అయ్యే పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు కదా ఇలాగరికి. సో కనుక రిపీటెడ్లీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే, ఎలక్షన్లు జరిగిన తర్వాత రకరకాల అధికారులకు వస్తాం, ఇంకో 4 ఏళ్ళ తర్వాత అధికారులకు వస్తాం, అప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రోత్సహించాల్సి వస్తుంది కదా. మీరేదో మీకు దయచేసి మీరు ఒక బుక్ దాన్ని అజెండా ఇవ్వకండి. వాళ్ళు రెడ్ బుక్ రాశారు, మీరు మేము ఏ బుక్కులు రాయం. మేము బుక్కులు రాసే పరిస్థితి మా నాయకుడికి లేదు. మేము ప్రజల పరిపాలన మాకు ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం పరిపాలన ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ ఇష్యూలు తప్పనిస్తే. కాబట్టి నేను అడిగేది ఒకటే, ఇంత దుర్మార్గంగా మీరు చేయబాకండి, మీకే నష్టం. మీకే అంటే మనందరికీ నష్టం, సమాజానికి నష్టం. అట్లాగా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా నేను. మీరు అసలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలా? మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండి చేయాలా, ఎవరికీ ఫేవర్ చేయొద్దండి. మీరు అక్కడ ఏముందో అది చేయండి. నిజముంటే వాళ్ళు ఒకవేళ డైరెక్ట్ గా సపోర్ట్ వస్తారంటే సపోర్ట్ చేయమండి. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతాం పార్టీ వదిలిపెట్టి వాళ్ళు తీసుకెళ్ళండి. మీరు బెదిరించేది ఏది నాకు అర్థం కదా ఆఖరికి. కనుక ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఇది భారతదేశాన్ని మొత్తం ఆకర్షిస్తా ఉంది పద్ధతి. అదేంది ఇట్లా ఏదో ఒక పెద్ద ఎత్తున అదేదో మళ్ళీ స్థానిక సంస్థల జనరల్ ఎలక్షన్స్ లాగా తయారవుతుంది. లెట్ వి సీ. ఒకే మాట చెప్పగలం ప్రభుత్వానికి, ఇది మంచిది కాదు. ఇలానే జరుగుతుంటే మళ్ళీ నెక్స్ట్ ఇది మంచిది కాదంతే. ఇది దీనివలన సిస్టమ్ పట్ల విశ్వాసం పోతుంది. ప్రజాస్వామ్యంలో నమ్మకం విశ్వాసం అనే దాని మీదనే నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా. నమ్మకం విశ్వాసం కోల్పోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. ఒక అంశం సార్, పోలవరానికి సంబంధించి మీరు ఆ ఇష్యూ గురించి మాట్లాడారు.